ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై సాయంత్రం 5ంటికి తీర్పు ఇవ్వనుంది ఢిల్లీ హైకోర్టు. ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు కవిత. వేసవి సెలవుల కంటే ముందే మే 28న వాదనలు పూర్తయ్యాయి. తీర్పును జడ్జి స్వర్ణకాంత్ శర్మ రిజర్వ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మొత్తం 50 మంది నిందితులు ఉన్నారు. అందులో కవిత ఒక్కరే మహిళ. శాసనమండలి సభ్యురాలుగా బెయిల్కు అర్హురాలని కవిత తరపు న్యాయవాది హైకోర్టులో వాదన వినిపించారు. దర్యాప్తు సంస్థలు కవితకు వ్యతిరేకంగా వాదనలు వినిపించాయి. కవిత అత్యంత ప్రభావశీలి అని, సాక్షులను తారుమారు చేసేంత పవర్ ఆమెకు ఉందని, అందుకే బెయిల్ ఇవ్వొద్దని వ్యతిరేకించాయి. కవిత తరపున సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి, నితేష్ రాణా వాదనలు వినిపించారు. సిబిఐ తరపున డిపి సింగ్ వాదించారు. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు పూల్ చేసి ఆప్ నేతలకు చేరవేశారని కవితపై ఆరోపణలు ఉన్నాయి. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దంటూ విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. ఈ కేసులో కవిత అరెస్ట్ అయి ఇప్పటికే 100 రోజులు దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ హైకోర్టు ఏ తీర్పు ఇస్తుందా అనే అంశం ఆసక్తిగా మారింది. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే వాట్ నెక్స్ట్ అనే అంశంపైన కవిత తరపు న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది ఢిల్లీ హైకోర్టు. ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు కవిత. వేసవి సెలవుల కంటే ముందే మే 28న వాదనలు పూర్తయ్యాయి. తీర్పును జడ్జి స్వర్ణకాంత్ శర్మ రిజర్వ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది ఢిల్లీ హైకోర్టు. ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు కవిత. వేసవి సెలవుల కంటే ముందే మే 28న వాదనలు పూర్తయ్యాయి.